ఫైనల్ అయినా లిస్ట్ 5 ఇది డిస్మెటలే అది ఉండకూడదు అని చెప్పిన అది మొత్తం ఉండకని చెప్పి పల్లెవాసి ఇట్లా విజువల్స్ తీయండి ఇదంతా ఇట్లా ఉండాలి అంటే ఇప్పుడు 18 సంవత్సరాల దాకా అవుతుంది. ఏం పని చేసిన కూలి పనేనా? ఏం లేదు అంతే. అందరు పిల్లలు ఎందరు వాళ్ళు పని పోయినాడు ఇక పని చేసుకోండి కానీ ఏ మనిషికో పని పోయేటోళ్ళు నాకు జ్వరం రాకుంటే నేను కూడా పోయేదాన్ని జ్వరం వచ్చింది నేను ఇంకా వాడుతున్నాను వడ్లు నింపనో లేకుంటే పూజలు నింపనో బెరుకులు చూడనో అటు ఇటు పోయేదాన్ని చూడు లేటు ఎల్కదుర్తి మండలం గోపాల్పూర్ గ్రామంలో నిన్న మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో సుడిగాలి బీభత్సం సృష్టించడం వల్ల ఇక్కడ నిరుపేద కుటుంబానికి సంబంధించిన ఇల్లు పూర్తిగా ధ్వంసమై శిథిలమైపోయినది. కావున పొన్నం యువసేన తరపున తంగళ్లపల్లి రమేష్ గారైన నేను పొన్నం యువసేన ఆధ్వర్యంలో ఈ కుటుంబాన్ని పరామర్శించి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎంతో కొంత ఆర్థిక సాయం చేయడానికి ఇవాళ రావడం జరిగినది. కావున ఈ కుటుంబాన్ని అధికారులు కూడా వచ్చి పరామర్శించి వీళ్ళ ప్రకృతి విపత్తు కింద ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయగలరని ఎంఆర్ఓ గారిని ఎంపీడీఓ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నిరుపేద కుటుంబానికి పొన్నం యువసేన ఆధ్వర్యంలో ఎంతో కొంత నాకు తోచిన సాయం చేయడానికి వీళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి ఆర్థికంగా సాయం చేయడానికి ఈరోజు రావడం జరిగినది. ఈ ప్రకృతి విపత్తి వల్ల పేద ప్రజలంతా చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితులు ఉంటాయి. రాబోయే కాలాలు వర్షాలు కానీ అవి కానీ రెవెన్యూ సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండి ఇలాంటి వాళ్ళను పరామర్శించి ఆదుకోవాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎల్కదుర్తి మండలంలో నిరుపేద కుటుంబాలకు ఏదైనా ఎప్పుడైనా తక్షణ సహాయం కావాలంటే పొన్నం యువసేన ఆధ్వర్యంలో తంగళ్లపల్లి రమేష్ గారైన నన్ను ఏ క్షణమైనా ఎప్పుడైనా నాకు సంప్రదిస్తే నా వంతు సహాయంగా నేను ఎల్లప్పుడూ వచ్చి మీకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొన్నం యువసేన ఎల్కదుర్తి మండలం జీలుల గ్రామం తంగళ్లపల్లి రమేష్. ఈరోజు గోపాల్పూర్ గ్రామంలో యువకులు సీనియర్ కార్యకర్తలు పెండ్యాల తిరుపతి గారైన కిసాన్ సెల్ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు అందరూ నాకు ఈ విషయాన్ని తెలియపరచడం జరిగింది. కావున ఈరోజు వచ్చి వీళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలని పరామర్శించడానికి వచ్చింది. కావున ఇలాంటి నిరుపేద కుటుంబాలు ఉంటే ఎప్పుడైనా ఎనీ టైం ఎప్పుడైనా నన్ను సంప్రదించవచ్చని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు పొన్నం యువసేన తంగళ్లపల్లి రమేష్ చిలుగుల. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు సుడిగాలి వచ్చింది. నేను ఇంట్లోనే పడుకొని ఉన్నా. తలుపులు పెట్టేసరికి ముక్కొని వచ్చింది గాలి. వచ్చి మా ఇల్లంతా ఊలిపోయింది. రేకులన్నీ ఊలిపోయినాయి. బండలన్నీ పడ్డాయి. ఇంట్లో గ్యాస్ పొయ్యి వలిగింది. అంత సామాన్ అంతా చిందర వందరగా పడి ఉంది. అన్నీ వలిగిపోయింది. ఇంకా నేను చనిపోయేదాన్ని. మా ఇంట్లో కూలి చేసుకుంటేనే కడుపు నిండుద్ది. మాకు తిందామంటే తిండికి లేకుంటున్నాం. మాకేదన్నా ప్రభుత్వం సాయం చేయగలరని కోరుతున్నాం. నిన్న 3 గంటలకు గడుపు ద్వారంతో మా ఇల్లు కూలిపోయింది సారు. గ్యాస్ పొయ్యి అన్నీ కూలిపోయినాయి. మంచం గించం అంతా ఖరాబ్ అయింది సారు. గోడలు అన్నీ కూలిపోయినాయి. మాకు ఏమన్నా ఇందిరమ్మ ఇల్లు గురించి సాయం చేయండి సారు బాంచన్.